ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పలకడం అంటే అలా కాదు మేడం. శరణ్య మేడం ఉలుకు పలుకు లేకుండా అలా పడున్నారని చెప్తున్నా. వచ్చినప్పటి నుంచి భోజనం కూడా చేయలేదు కదా మేడం. పాపం సొమ్మసిల్లి పడిపోయిందేమో. దానికి ఏమవ్వదులే కానీ మీరేమీ దాని పట్ల జాలి గట్రా చూపించకండి. ఏదోలా లేపి దానికి కాస్త జ్యూసులు తాగించండి, సరిపోతుంది. సరే మేడం. ఆగు, ఇంకొక ముఖ్య విషయం. ఆ శరణ్య కనిపించట్లేదని అనుమానంతో దాని మొగుణ్ణి పోలీసులు తీసుకెళ్లిపోయారు. అవునా మేడం? శరణ్య వాళ్ళ భర్తని పోలీసులు తీసుకెళ్లారా? సో ఇప్పుడది ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. జ్యూసులు తాగించి ఏదో ఒకటి చేసి యాక్టివ్ చేయండి, సరేనా? ఓకే మేడం. జ్యూసులు తాగనని మొండికేస్తే బలవంతంగానైనా తనతో జ్యూసులు తాగిస్తాం. ఏంటి, ఆకలి అవుతుందా? ఫుడ్ తింటారా? అయ్యో, ఇప్పుడెలా? అత్తయ్య గారు ఫోన్ పనిచేయడం లేదు. ఎలాగైనా నేను తప్పించుకోవాలి. నేను వెంటనే నా భర్తను నేను కాపాడుకుంటా. ఎందుకురా అనవసరంగా దెబ్బలు తింటావు? అసలు అమ్మాయిని ఏం చేసావురా? సార్, నేను తననేం చేయలేదు. తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తుంటే ఎందుకు సార్ అర్థం చేసుకోరు? సరే, అర్థం చేసుకుంటాను. తనే చెప్పకుండా వెళ్ళిపోయిందంటున్నావు? ఊరికినే సరదాగా వెళ్ళిపోయిందా? భర్తతో హనీమూన్కి వచ్చిన భార్య అర్ధాంతరంగా మాయమైపోయిందంటే, ఐ మీన్ భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఏంట్రా అర్థం? నువ్వే ఆవిడ్ని నానా చిత్రహింసలకు గురి చేసుండాలి. నిజం చెప్పరా? సైకోలాగా ఏదైనా ఆమెతో ప్రవర్తించావా? సిగరెట్లతో కాల్చడం, మందు తాగమని బలవంతం చేయడం, మరో అమ్మాయితో తన ముందే గడపడం లాంటివి చేశావా ఏంటి? చెప్పరా? రూమ్ ని పూలతో డెకరేట్ చేయమని చెప్పాను కదా. వేరొక అమ్మాయితో శోభనం చేసుకుంటాను, గది డెకరేట్ చేయమంటే అది ఎంత నీచమండి. నేను మగాణ్ణే కాదు అని లెటర్ రాసి సర్టిఫైడ్ చేశావు కదా. రేపొద్దున్నే సమీర చెప్తుందిలే మ్యాచ్ రిజల్ట్ ఏంటో. అసలు ఇంత దారుణంగా అలా ఎలా మాట్లాడుతున్నారండి?
అడుగుతున్నాను కదా, ఆన్సర్ చేయవేంటి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఇరాకొచ్చి వదిలేస్తాననుకుంటున్నావా? నీతో నిజం చెప్పించడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. కానిస్టేబుల్స్, చెప్పరా, చెప్పు. అమ్మాయిలంటే తమాషాలుగా ఉందా నీకు? చెప్పరా, చెప్పు. ఏం చేసావు అమ్మాయిని? చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు. నిన్నేరా అడిగేది. నీ భార్యని చంపేశావా? చెప్తావా, చంపేయమంటావా? నాకు తెలియదు సార్. నిన్నెలా కాదురా, చెప్పు. చెప్పరా. దర్శన్ అండి, మా అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఎక్కడున్నాడు బాబు? ఆ సెల్లో ఉన్నాడమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు. ఓ, మీ వాడు చేసింది కరెక్టు, మేం విచారణ చేయడం మాత్రం తప్పు అంటారు, అంతేనా? చూడండి మేడం, నేనేదో నా పర్సనల్ గ్రెడ్స్ తోనో లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ తోనో కావాలని మీ కొడుకుని కొట్టడం లేదు. ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సమస్య. ఆ ఆడపిల్ల మా ఇంటి కోడలు. ఇన్స్పెక్టర్ గారు, తన గురించే మాకు బాధ్యత లేదనుకుంటున్నారా? కన్న కూతురుతో సమానంగా చూసుకుంటున్నాను తనని. అక్కడ శరణ్య కనిపించకుండా పోయేసరికి ఇక్కడ మా గుండెలు కదిలిపోతున్నాయి. అయినా భర్తతో కలిసి వెళ్లిన అమ్మాయి కనిపించకుండా పోయింది అంటే అందుకు కారణం ఏమై ఉంటుందోనని అన్ని కోణాల్లో మీరు ఎంక్వైరీ చేయాలే గాని హంతకుడని నా కొడుకు మీద నిందని ఎలా మోపుతారండి? అక్కడ వేరే ఇతర కారణాలేమైనా ఉండొచ్చేమోనని ఆ దిశగా మీరెందుకు విచారణ చేయట్లేదు? చూడండి మేడం, మా డ్యూటీ మేము ఎలా చేయాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ అమ్మాయికి ప్రమాదం వీడితోనే ఉందని మాకు అర్థమైంది. వీళ్ల మధ్య సంసారపరమైన సఖ్యత లేదని మేము చేసిన ఎంక్వైరీలో తేలింది.